హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పర్వీన్. ఈ రోజు మా ఇంట్లో ఈద్ కా స్పెషల్ చికెన్ జాయింట్ బిర్యానీ ఆర్ చికెన్ లెగ్ పీస్ బిర్యానీ మీరు ఏ విధంగా అన్న పిలవచ్చు. హోల్ బాస్మతి వాడి చేసాము. అసలు ఈ లెగ్ పీసెస్ అయితే సాఫ్ట్ అండ్ జ్యూసీగా చాలా బాగా వచ్చాయి. రైస్ అయితే పలుకు పలుకుగా ఉంది. ఈ బాస్మతి కూడా చాలా మంచి ఫ్లేవర్ ఉంది. ఈ రోజు చూడండి అసలు ఎంత మెత్తగా ఉందో, అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనమాట. అయితే అందరికీ బిలేటెడ్ ఈద్ ముబారక్. ఈ వీడియో అయితే నేను ఈద్ రోజే షూట్ చేశాను, బట్ పోస్ట్ చేయడం లేట్ అయిపోయింది, డోంట్ మైండ్. అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాము. అయితే బాస్మతి మంచి క్వాలిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, ఎప్పుడైనా బాస్మతి బియ్యం ఇట్లా బ్రౌన్ కలర్ లో ఉండి మంచి అరోమా వస్తూ ఉంటే ఇవి పాతవి అని అర్థం అనమాట. ఇవి చాలా బాగుంటాయి, మంచిగా ఉంటాయి. అయితే మేము ఎప్పుడు రెగ్యులర్ గా డిమార్ట్ లో గానీ లేకపోతే మోర్ లో గానీ తీసుకుంటూ ఉంటాము, చాలా బాగుంటాయి అక్కడ. అయితే ఈ రోజు తీసుకున్న క్వాంటిటీ అయితే 1.5 kg అనమాట. ఎంత మంచి అరోమా ఉందో గైస్, అసలు నేను చాలా అవాక్కైపోయాను అసలు బాస్మతి బియ్యానికి. అయితే వీటిని వాష్ చేసి ఒక 1 hour పక్కన పెట్టేసుకుంటాము. అయితే అందరూ ఎలా చేస్తారో నాకు తెలీదు, ఈ లెగ్ పీసెస్ తో బిర్యానీని ఈ సైజు తగ్గిపోకుండా అలాగే ఉండేలాగా టిప్స్ తో చేస్తుంది అనమాట ఈరోజు మా మమ్మీ. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది బాగా. అయితే ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి. అయితే ఈరోజు తీసుకున్న చికెన్ అయితే 1.5 kg అనమాట. రైస్ ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో అంతే క్వాంటిటీ చికెన్ తీసుకోవాలి, అప్పుడు చాలా బాగుంటుంది బిర్యానీ. సో కొన్ని బ్రెస్ట్ పీసెస్, బోన్ పీసెస్ అవి కూడా తీసుకున్నాము లెగ్ పీసెస్ తో పాటు. సో ఫస్ట్ అయితే మ్యారినేట్ చేసుకుంటున్నాము. రెడ్ చిల్లీ పౌడర్ వేసాము, కొద్దిగా పసుపు అండ్ కొంచెం ధనియాల పొడి వేసుకున్నాం, ఒక 2 టీ స్పూన్ల వరకు. 1 టేబుల్ స్పూన్ అయినా తీసుకోవచ్చు. అయితే మేము ఎప్పుడు గానుగ నూనెలే వాడతాం అనమాట, రిఫైండ్ ఆయిల్స్ వాడకూడదు. మీరు కూడా ఫాలో అవ్వండి గైస్, రిఫైండ్ ఆయిల్స్ వాడొద్దు. అయితే గానుగ నూనె అనమాట ఇది. ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకుంది మా మమ్మీ. కొద్దిగా హోమ్ మేడ్ గరం మసాలా, ఇంట్లోనే చేసుకుంటాం అనమాట గరం మసాలా. ఆ వీడియో కూడా ఎప్పుడైనా పెడతాను కుదిరినప్పుడు. అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట. సో నెక్స్ట్ అయితే ఉల్లిపాయలని పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. అయితే ఎప్పుడైనా సరే బిర్యానీలోకి చికెన్ మ్యారినేట్ చేసుకుంటే మనం ఖచ్చితంగా ఉండాల్సిన హీరో ఇంగ్రీడియంట్ అయితే పెరుగు అనమాట. ఇంట్లో చేసుకున్న పెరుగు ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా పడుతుంది. సో చికెన్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం పెరుగు కూడా ఎక్కువే పడుతుంది. నెక్స్ట్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకుంటాము. మేమైతే ఎప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వాడడం గైస్, ఎందుకు ఆ ఫ్లేవర్ మా ఇంట్లో నచ్చదనమాట. సో పచ్చిగానే వేసుకుంటాం మేము. సో పుదీనా వేస్తున్నాము అండ్ కొద్దిగా చికెన్ మసాలా అనమాట. 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా పడుతుంది. బ్రౌన్ ఆనియన్స్ వేస్తేనే టేస్ట్ వస్తుందనే మాట వేస్ట్ గైస్, ఖచ్చితంగా వేయాల్సిన పని అయితే లేదు. బ్రౌన్ ఆనియన్స్ ఇలా పచ్చిగా వేసుకున్నా సరిపోతుంది. అయితే కొద్దిగా ఉప్పు వేస్తున్నాం, కల్లుప్పు. అయితే ఇలా మన చేతులతోనే కలిపేసుకోవాలన్నమాట. ఇది ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని ఒక 2 hours కానీ లేకపోతే 3 hours కానీ పక్కన పెట్టేసుకోండి, మీకు టైం ఉంటే. 1 hour అయినా సరిపోతుంది, ఎక్కువసేపు మ్యారినేట్ అవ్వాల్సిన పని అయితే లేదు. అయితే నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్ కాన్సెప్ట్ అయితే మేము మా ఇంట్లో అస్సలు వాడమన్నమాట. ఎందుకంటే కొంచెం తీపిగా అనిపిస్తుంది, ఆ టేస్ట్ ఎందుకో పడదు. సో మీకు ఇష్టం అయితే బ్రౌన్ ఆనియన్స్ ని ఫ్రై చేసుకొని వేసుకోండి మ్యారినేట్ చేసుకున్నప్పుడు. అయితే తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాము. అయితే చూడండి, బిర్యానీలోకి ఒక పక్క ఖలియా ఆర్ దాల్చా, మీరు ఏమన్నా పిలవచ్చు, అదైతే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ అయితే ఇంక మనం బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. నేను ఇంతకుముందు వీడియోస్ లో కూడా చెప్పాను, హోల్ బాస్మతి ఎప్పుడైతే వాడతామో అప్పుడు ఇలా వెడల్పుగా ఉన్న పాత్ర తీసుకోవాలి. ఎందుకంటే కొంచెం రైస్ మొత్తం విడమర్చి బాగా కుక్ అవుతుంది అనమాట లోపల వరకు. సో ఇంట్లో చేసుకున్న నెయ్యి. అయితే ఈద్ కి ఎప్పుడైనా సరే మా మమ్మీ నూనె వాడదు, అసలు ఎప్పుడు ఘీనే వాడుతుంది అనమాట. ముస్లిమ్స్ చేసిన బిర్యానీ అందరికీ కుదరదు అంటారు, కానీ దానిలో వేయాల్సినవన్నీ కరెక్ట్ గా వేస్తే ఎవరైనా చేసేయచ్చు గైస్. సో ఈ టిప్స్ ఫాలో అవ్వండి, మీరు కూడా బిర్యానీ చేసుకోండి. కడుపులో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అస్సలు వేడి కూడా చేయదన్నమాట. సో ఇది హోల్ గరం మసాలా, ఇది అందరికీ తెలిసిందే కదా. లవంగ, చెక్క, యాలుకలు, అనాస పువ్వు, షాజీరా, ఇలాచి అన్నమాట. ఇవన్నీ మాక్సిమం అందరికీ తెలుసు కదా. ఎవరికైనా అవసరం అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి రెఫరెన్స్ కోసం. అయితే నెక్స్ట్ అయితే ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి అన్నమాట, ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటాము. నేను ఇందాక చెప్పాను కదా బ్రౌన్ ఆనియన్స్ కాన్సెప్ట్, అసలు మేము బ్రౌన్ ఆనియన్స్ అనేది మేము ఇష్టపడం అనమాట. మా మమ్మీ ఏం చేస్తుందంటే, ఇవి పచ్చిగానే ఉన్నాయి కదా, ఇప్పుడు బాగా వీటిని బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేస్తుంది అనమాట. మరీ బ్రౌన్ కాదు, మంచిగా ఒక డార్కిష్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేలాగా ఫ్రై చేస్తుంది అనమాట మా మమ్మీ. అదే మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీలోకి. అయితే నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్. మీకు టైం ఉంటే మాత్రం ఫ్రెష్ గా చేసుకోండి గైస్, అన్ని ఫ్రెష్ గానే వేయాలి. ముస్లిమ్స్ చేసే బిర్యానీలో సీక్రెట్ ఇదే అనమాట, ప్రతిదీ ఫ్రెష్ గా వేస్తారు, అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటారు అనమాట. నెక్స్ట్ అయితే టొమాటోస్ ని కట్ చేసుకొని ఇలా పొడుగ్గా వేసుకుంటాము. వీటిని కూడా మెత్తబడే వరకు మగ్గించుకుంటాం, ఈ మొత్తం పచ్చివాసన ఈ మెత్తబడే వరకు చేసుకుంటాం అనమాట. చాలా మంది టొమాటోస్ వేయకుండా పుదీనా, కొత్తిమీర ఇలాంటివి తక్కువ వేసుకొని బిర్యానీ చేసుకుంటారు. ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే కొంచెం వేడి చేస్తుంది అనమాట. గ్యాస్ ట్రబుల్ ఇలాంటి పేషెంట్స్ కి ఏంటంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో చూడండి మా మమ్మీ ఎంత పుదీనా వేసిందో.
అసలు చాలా బాగుంటుంది గైస్ పుదీనా ఫ్లేవర్. అందరికీ ఉన్న మిత్ ఏంటంటే పుదీనా అంటే ఘాటు ఇట్లా అనుకుంటూ ఉంటారు. అస్సలు లేదు. అసలు పుదీనా వేయడం వల్లే బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అసలు ఎంత మంచిగా అరోమా కూడా వస్తుందో పుదీనా వేయగానే. అస్సలు కొంచెం కూడా ఘాట్ అనేది ఉండదు గైస్. సో ఇది గమనించండి. పుదీనా కొత్తిమీర ఎక్కువ వాడుకోండి. అయితే కొత్తిమీర మాత్రం ఈ మూమెంట్ లో వేయకూడదు అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే మ్యారినేట్ చేసిన చికెన్. సో హోల్ లెగ్ పీసెస్ అయినా మీరు తెచ్చుకొని చేసుకోవచ్చు. మా మమ్మీ ఏంటంటే ఒక 4 లెగ్ పీసెస్ తో పాటు చికెన్ కూడా వేసి చేస్తుంది అనమాట. అయితే ఈ జాయింట్స్ మాత్రం పక్కన పెట్టేసుకోవాలి. మనం జస్ట్ చికెన్ వరకే వేసుకుంటాము. ఈ జాయింట్స్ ఎప్పుడు వేస్తామంటే మీరు చూస్తూ ఉండండి. మా మమ్మీ ఆ సైజ్ తగ్గిపోకుండా ఏం చేయాలో తర్వాత చెప్తుంది. అయితే ఫస్ట్ 1 గ్లాస్ రైస్ మనం యాడ్ చేసుకున్నట్లయితే 1.5 గ్లాస్ వాటర్. ఇది అందరికీ తెలిసిందే కదా. సో మేము 1.5 kg తీసుకున్నాం. దానికి తగ్గట్టు మా మమ్మీ వాటర్ వేసేసింది. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. అయితే ఇప్పుడు ఇది ఎసరు వచ్చే వరకు ఒక 10 నుంచి 15 నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎసరు అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ మూమెంట్ లో బాస్మతి రైస్ మనం ఇందాక పెట్టుకున్నాం కదా, ఆ రైస్ వేసుకుంటున్నాము. ఇదైతే 1.5 kg అనమాట. చెప్పాను కదా ఇందాక కొలత. అయితే హోల్ బాస్మతి వాడినప్పుడు 1 అవర్ నానబెట్టుకోండి గైస్. పలుకుగా వస్తాయి అనమాట. రైస్ చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని యాడ్ చేసేసాము. చెప్పాను కదా ఇందాక బాస్మతి రైస్ మంచి అరోమా రావాలంటే బ్రౌన్ గా ఉన్నవి చూస్ చేసుకోండి. మంచి అరోమా వస్తున్నవి మీరు ఏ సూపర్ మార్కెట్ లోనే తీసుకోండి. ఇందాక కొత్తిమీర వేయలేదు కదా మనం, గమనించారా మీరు? చూడండి ఇప్పుడు వేస్తున్నాం అనమాట కొత్తిమీర. అయితే పచ్చి కొబ్బరి పేస్ట్ అనమాట ఇప్పుడు వేస్తున్నాము. ఫస్టే వేస్తే అడుగంటిపోతుంది గైస్. సో మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే మాత్రం అసలు వాడొద్దు, పచ్చి కొబ్బరి మాత్రమే వాడండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా పచ్చి కొబ్బరి పేస్ట్ వేసేసి కొత్తిమీర కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని ఒక్కసారి బాగా కలిపేసుకుంటాం అనమాట. అసలు పచ్చి కొబ్బరి వేయడం వల్ల మంచి అసలు మెత్తగా వస్తుంది గైస్. రైస్ చాలా బాగుంటుంది. అయితే 50% వరకు కుక్ చేసుకుంటాము. సగానికి సగం రైస్ 50% కుక్ అయిపోయింది. మీకు అర్థమైపోతుంది. మీరు పలుకు చేతిలో తీసుకొని మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది సగం కుక్ అయిందని. ఇప్పుడు మనం చికెన్ జాయింట్స్ యాడ్ చేస్తాం అనమాట. ఈ చికెన్ జాయింట్స్ ని రైస్ మొత్తం ఒక 50% కుక్ అయిన తర్వాత వేయాల్సిన అవసరం ఏంటని మీరు నన్ను అడగొచ్చు. అయితే మా మమ్మీ నాకేం చెప్పిందంటే ఈ చికెన్ ని మనం మ్యారినేట్ చేసుకొని ఫస్టే మనం ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే ఈ సైజ్ మొత్తం తగ్గిపోతుంది. పైగా ఈ చికెన్ మొత్తం విడిపోతుంది అనమాట. లెగ్ పీస్ కి ఆ మజిల్ మొత్తం వేరైపోతుంది. అందుకని సైజ్ కూడా తగ్గకుండా ఆ టేస్ట్ కూడా బ్యాలెన్స్ అయ్యేలాగా ఏం చేయాలంటే రైస్ 50% కుక్ అయిన తర్వాత ఈ టైంలో వేసేసి ఈ ముక్కల్ని మెల్లిగా రైస్ లోపలికి ఇట్లా చూడండి స్పూన్ తో తోసేస్తున్నాము. దీన్ని ఒక్క 10 minutes కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి 10 minutes అయిపోయిన తర్వాత ఇలా ఉంది రైస్. పైన ఘీ వేస్తాం. ఇదైతే మ్యాండేటరీ స్టెప్ అనమాట. ఘీ మాత్రం ఖచ్చితంగా వేయాల్సిందే ఈ టైంలో. మా మమ్మీ ఎప్పుడు బిర్యానీ మీద ఇలా వేస్తుంది అనమాట. చూడండి లెగ్ పీసెస్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ఆ సైజ్ కూడా అస్సలు తగ్గలేదు. నిజంగా మా మమ్మీ చెప్పింది కరెక్టే అనిపించింది నాకు. చికెన్ ని ఫస్టే ఫ్రై చేసుకోకుండా ఇలా మధ్యలో వేసావమ్మా, నువ్వు కుక్ అవుతాయా లేదా అని చెప్పి నేను డౌట్ పడ్డాను అనమాట. మా మమ్మీ అయితే నువ్వు ఎప్పుడైనా వచ్చావా కిచెన్ లోకి నీకు తెలియడానికి అని చెప్పి ఒక అర్పర్ చేసింది. అసలు చాలా బాగుంది గైస్ బిర్యానీ మాత్రం. అసలు సూపర్ గా ఉంది. జోక్స్ అపార్ట్, మంచిగా బిర్యానీని రైతా కానీ లేకపోతే మేము దమ్కా భాజీ అని చేస్తాము దాంతో కానీ ఎంజాయ్ చేస్తే అబ్బా రుచియే వేరు. ఈసారి ఎప్పుడైనా ఈ భాజీ వీడియో కూడా పెడతాను, గోంగూర చట్నీ అనమాట. అస్సలు చాలా బాగుంది గైస్ బిర్యానీ మాత్రం. ఈద్ ముబారక్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. అయితే మన వీడియోని లైక్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా హెల్దీ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ రోజుకి ఇంతే గైస్, మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దామే. బాయ్ బాయ్.